ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాలకును మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుతున్నాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలగనీయుడి. ఈ వాక్యములో మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలగనీయుడి. చూడండి, ఈ వాక్యము చేత ప్రభు మన వాక్యములతో మనం దర్శిస్తున్న మాట, సంఘములో సహవాసములో ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఆత్మ సంబంధమైన విషయాలను మనకి తెలియచేస్తూ నడుము కట్టుకొని ఉండాలని, సంఘము ఆత్మీయతలో ఎప్పటికప్పుడు వెలిగించబడాలని దేవుని యొక్క వాక్యం యొక్క ఉపదేశము తెలియచేస్తున్న మాట. ఈరోజు మనము దేని విషయంలో నడుము కట్టబడి ఉండాలి, నడుము కట్టుకోవాలో ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభు సన్నిధిలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అనే నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడినటువంటి కృపా విషయములో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ కూడా రాసిన మాటలు, నీ మనస్సు అనే నడుము కట్టుకొని దేవుని వాక్యము చేత మీరు వెలిగించబడాలని దేవుని వాక్యము తెలియచేస్తున్న మాటలు, మీ మనస్సును దేవుని సన్నిధిలో కట్టుకోవాలని. చూడండి, కొన్నిసార్లు దేవుణ్ణి వెంబడిస్తున్నాం, ప్రభుతో మేము నడుస్తున్నాం అనుకుంటారు, కానీ మనసులో ఎన్నో ఆలోచనలు, విచారాలు. ఖచ్చితంగా బైబిల్ చెప్తున్న మాట, మీ మనస్సు అనే నడుమును కట్టుకొని మరి నిబ్బరమైన బుద్ధి గలవారై ఉన్నట్లయితే దేవుని కృపయందు సంపూర్ణమైనటువంటి మాన్యత్వము కలిగిన వారై ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఫలాలు పొందుకునేవారుగా ఉంటారు. ఈ వాక్యములు మనం చూసినట్లయితే ఖచ్చితంగా వారి నడుము కట్టుకొని క్రీస్తు యొక్క మనస్సు, దేవుని మీద మనస్సు నిలుపుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలని వాక్యం తెలియచేస్తున్నమాట. యోబు గ్రంథములో 12వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఇదిగో నడుమున గొలుసులతో కట్టినట్లుగా రాయబడి ఉన్నది. రాజులు అధికారులను ఆయన్ను కొట్టివేసినట్లు వారై నడుమునకు గొలుసులు కట్టినట్లు, కొందరి నడుములు గొలుసులతో కట్టినట్లు. గొలుసులు దేనికి సాదృశ్యం? చూడండి, బంధించబడినటువంటి కాళ్ళు చేతులకి గొలుసులతో బంధించే ఉంటాయి, అలాగే నడుముకు కూడా గొలుసులతో బంధించే విషయంలో ఉంటాయి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మన మనస్సు నిబ్బరమైన బుద్ధితో కట్టుకోవాలి, కానీ అపవాది చేత కట్టబడినటువంటి కట్లు, గొలుసులతో కట్టినట్లుగా వారి మనస్సు లేదా వారి నడుము అలాగ ఉన్నదని, నానా విధమైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారని వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి లేకపోతే మనసు లోకములో చెదిరిపోయి నానా విధమైనటువంటి ఆలోచన విధానాల్ని పాడు చేసుకొని వారి నడుమును బంధించినట్లుగా, వారి మనస్సును బంధించి నానా విధమైనటువంటి ఆలోచన విషయంలో చెదరగొడుతున్న అపవాది సాతాను బారిన పడుకోకుండా నిబ్బరమైన బుద్ధి గలవారై మీ మనస్సు అనే దేవుని వాక్యమనే వెలుగు చేత నడుము కట్టుకున్న వారై ఉండాలని దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. కీర్తన గ్రంథంలో కూడా 66వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు బందీ గృహములలో మిమ్ములను ఉంచితివి,
ఇదిగో మా నడుము మీద గొప్ప భారముతో పెట్టితివి. ఇప్పుడు ఈ నడుము మీద ఏమి ఉన్నదంటే భారం. అక్కడేమో గొలుసులతో కట్టివేశారు, ఇక్కడేమో నానా విధమైన భారాలు, ఎన్నో భారభరితమైనటువంటి పరిస్థితులు. అటువంటి వారిని ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసతో భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అని. ఎందుకంటే బరువుతో భారముతో ఉండేటువంటి పరిస్థితి లోకానికి అనుసరించేటువంటి విషయములో సూచనలుగా కనపడుతున్నాయి. బరువుతో భారముతో నడుము మీద భారముగా ఉండినటువంటి అనుభవాలుగా, నడుము కట్టబడినట్లుగా కొన్ని విషయాలు, ఇవి కొన్ని భారమైనటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. ఈ భారాన్ని తొలగించటానికే ప్రభు ఆయన యొద్దకు వచ్చి మంచి మనస్సు కలిగినటువంటి మాటల చేత, ఆయన వాక్కుల చేత పాపము నుండి, వ్యసనము నుండి, అంధకారపు చీకటి బలహీనతల్లో నుంచి విడిపించి వారిని తేలికపరిచి వారికి నిబ్బరమైన బుద్ధి కలిగి వారి దీపములు వెలిగించేటట్లుగా ప్రభు ఆయన కోరుకొని ఆయన యొద్దకు పిలుస్తున్నారు. కానీ కొందరు కట్టబడినటువంటి వారి నడుము గొలుసులతో కట్టబడినట్లు అపవాది చేత బంధించబడుతున్నారు. మరికొందరేమో భారముతో ఉన్నట్లుగా వాక్యం చెప్తున్నమాట. 69వ కీర్తనలో 23వ వచనాన్ని చదువుతున్నాం. వారు చూడకపోయినట్లు వారి కనులు చీకటి కమ్ముకొనగా వారి యొక్క నడుమునకు ఎడతెగని వణుకు పుట్టించుము. ఏం కలుగుతుందంటే నడుముకి వణుకు. అక్కడ నడుమేమో గొలుసులతో కట్టివేయబడి ఉన్నది, మరొక చోటేమో భారముతో పెట్టబడి ఉన్నది, ఇక్కడేమో వణుకుచూ ఉన్నది. వణుకు, ఏదైనా మాట వింటే వణుకు, ఏదైనా ఇదిగో వారు వినకూడనిది విన్నామేమో, లేకపోతే ఏం జరుగుద్దో అని భయాందోళన మధ్యలో ఉన్నటువంటి జీవితాలు. కొందరి నడుములు ఇదిగో అనేకమైన విషయములో వణికినట్లుగా, ఈరోజు ఆత్మ సంబంధమైన విషయములో నిబ్బరమైన బుద్ధి గలవారమై యేసుక్రీస్తునందు మనము లోబడిన వారమై ఉన్నట్లయితే ఆయన నీ ప్రతి భారాన్ని తొలగిస్తాడు. నీకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు అని మీరు సత్యమును తెలుసుకోవాలి. యెషయా గ్రంథములో 20వ అధ్యాయము 2వ వచనములో, ఆ కాలమున యెహోవా ఇదిగో యెషయా ద్వారా ఇలాగు సెలవిచ్చినటువంటి మాటలు, నీ నడుము మీద గోనిపట్ట ఇదిగో నుంచి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయకుము అని చెప్తున్నమాట. నీ నడుము మీద గోనిపట్ట విప్పును, నీ పాదముల నుండి జోళ్ళును తీయవేయము అని చెప్పే మాట. అక్కడ నడుముకి ఏం కట్టబడి ఉన్నదంటే గోనిపట్ట కట్టబడినటువంటి స్థితి. ఆ పరిస్థితుల మధ్యలో వాక్యం చెప్తున్నటువంటి విషయంలో, ఎందుకంటే మనిషి యొక్క ఎన్నో శోధనలు, రోదనలు, వాక్యం చెప్తున్న మాట ఎన్నో శ్రమలుగా ఉన్నాయి మానవ జీవితం. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే శరీర సంబంధమైనటువంటి ప్రతి విషయంలో ఆ భారభరితమైనటువంటి ఆ స్థితి నుంచి ఆ నడుముకి గోనుపట్ట కట్టినట్లుగా, నడుముకి గొలుసులు కట్టినట్లుగా, నడుము మీద భారము పెట్టినట్లుగా ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఇదిగో మీ నడుమునకు కట్టుకొనండి. ఎలాగంటే దేవుని వాక్యము చేత మీ నడుములు కట్టబడాలి. దేవుని యొక్క వాక్యం అనే దీపము చేత మీరు వెలిగించబడాలి. మీ మనసు అనేటువంటి నిబ్బరమైన బుద్ధి కలిగి దేవుని యందు మీరు ఆ నడుమును దేవుని సన్నిధిలో నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము 38వ కీర్తనలో రాయబడినటువంటి మాటలు మనము చూసినట్లయితే 7వ వచనాన్ని చదువుతున్నాం. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. చూసారా, నడుములో తాపముతో నిండి ఉన్నదంట, వారి యొక్క శరీరంలో ఆరోగ్యము లేదు. నిజమే, ఈరోజు మనిషి యొక్క పైకి కనిపించినంత విధముగా వారిలో ఉన్న అనేకమైన బలహీనతలు సూచిస్తున్నాయి. ఈ సమయంలో ప్రభు చెప్తున్న మాట, మీ నడుము కట్టుకున్నట్లుగా దేవుడి మీద మీ ఆత్మీయ జీవితం మనస్సు నిలుపుకొని మీరు ఆత్మీయతలో కట్టబడాలి
అది రోగమైన, అది భారమైన, అది శాపమైన, అది లోపమైన, అపవాది చేత కట్టబడిన కట్లైన ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసివేసి మీకు నెమ్మది, సమాధానం, విశ్రాంతి కలుగు చేయగలిగిన సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ నడుమును వాక్యం అనేటువంటి మనసు కలిగి మనము కట్టుకున్నట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు జీవించినట్లు ప్రతి ఒక్కరూ కూడా మీరు సిద్ధపడి ఏ స్థితి మధ్యలో ఉన్నారో, ఏ పరిస్థితుల మధ్యలో మీరు కృంగి ఉన్నారో వాక్యము చెప్పినటువంటి రీతిగా మీరు అనుసరించి నడుచుకోండి. ప్రభు మిమ్మల్ని అన్ని విషయాల్లో కూడా దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నేను స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీ వాక్యము వింటున్న మీ బిడలను మీ నడుములు కట్టుకొనండి. అనగా మీ మనస్సు దేవుని వాక్యము వైపు త్రిప్పబడి వెలిగించబడి నడుము కట్టబడినట్లుగా మీ వాక్యము సెలవిచ్చి ఉండగా అట్టి రీతిగా ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో వారి జీవితాలను మీరు ఆశీర్వదించి దీవించి ఆత్మ సంబంధమైన మీ కృపలో బలపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.